ప్రైజ్ గాడ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దిద్దుబాటు సమయం అనే కార్యక్రమం ద్వారా మరలా మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాను. పిల్లరా, చిన్న ప్రార్థనతో మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ ఉన్నతమైన కృపతో మమ్మల్ని కాచి ప్రభా నీ రెక్కల కింద భద్రపరిచి నేటి సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి ప్రభా వాక్యపు వెలుగులో జీవించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు, మమ్మల్ని సరిచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు మాతో మాట్లాడితే మాకెంతో సంతోషము, మాకెంతో దీవెన, దిద్దుకోవడానికి ప్రభా అవకాశం కల్పించిన దేవుడు కనుక మీకే ఘనత, మహిమ, ప్రభావం అయ్యా మీరే కలుగజేసుకునేందుకు స్తోత్రాలు చేస్తున్నాం. కృప చూపండి. నీ ఉన్నతమైనటువంటి గొప్ప పలుకులు మాకు అందించి మీరు మహిమ పొందమని నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుని పొందింటాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గత వారం మనం అడుగుడి అనే విషయంలో కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాము, నేర్చుకున్నాం. ఏమి అడగాలి అనే మాట మీద మనం ధ్యానించుకున్నాం. అయితే ఈ దినం, ఈ సమయంలో అడుగుడి అనేటువంటి మాటను బట్టి ఎలా అడగాలి, ఏం అడగాలో నేర్చుకున్నాము, ఎలా అడగాలో కూడా నేర్చుకోవాలి. కాబట్టి అడిగేవారిగా ఉన్నప్పుడు మనము ఎలా అడగాలి అని ఒకసారి కూడా మనకు ఆలోచన రావాలి. మన కన్నతండ్రే కదా, దేవుడు వచ్చేవాడే కదా, ఆయన అడుగుదాం అని ప్రభువా నాకు ఇవ్వయ్యా అని అడగడం కాదు, కానీ ఏ పద్ధతిలో అడగాలి, చక్కగా తెలుగులో మాట్లాడితే ఏ విధానంలో అడగాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి, బైబిల్ని ధ్యానించాలి. మొదటగా మనం చూస్తే లూకాసు వార్త 18వ అధ్యాయము 5వ వాక్యంలో ఒక విధవరాలు అడిగినట్టే అడగాలని చూడండి. నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజారుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను అనే మాట చూస్తాం. ఒక విధవరాలు అన్యాయస్తుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి అడిగినట్టుగా చూస్తాం. ప్రభువును కూడా మాటి మాటికి అడగాలి, మాటి మాటికి. విధవరాలు యొక్క ఆలోచన, విధవరాలు యొక్క జ్ఞానం మనం కావాలి. ఆ విధవరాలు అయ్యా నాకు న్యాయం చెయ్యి అని ఒక్క మాటతో ఆమె వెళ్ళిపోలేదు, మాటి మాటికి అడుగుతూ వచ్చింది, మాటి మాటికి. అయితే ఆ కఠినస్తుడైనటువంటి వ్యక్తి మాటి మాటికి అడగడం వలన తన మనస్సు మార్చబడింది. కఠినస్తుడైనటువంటి ఆ వ్యక్తి మనస్సు ఎలా మారిందో, నిన్ను నన్ను కన్నటువంటి, నిన్ను నన్ను చూసిన దేవుడు ఖచ్చితంగా ఆయన మాట వింటాడు, మనకేది కావాలో ఇస్తాడు. అయితే ఎలా అడగాలి అనేది నేర్చుకోవాలి. కాబట్టి మాటి మాటికి అడగాలంట. చక్కని మాట మనకు ఈ లేఖనం మనకు వివరిస్తుంది. మాటి మాటికి ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లు. గోజారుతుందా? మాటి మాటికి వచ్చి అయ్యా 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 అని గోజారుతుంది. మనకు ఆ తీరిక ఉందా? ప్రభువా నాకు ఈ సమస్య ఉందయ్యా, వెంటనే తీర్చయ్యా అని ఏదో ఒక ఆర్డర్ వేసి వెళ్ళిపోవడం కాదు. ప్రభువా నువ్వు వెంట నేనున్నాను, నన్ను ఒకసారి గమనించయ్యా అని ఆర్డర్ వేయడం కాదు. గోజాడుకోవాలి ఆయన్ని. పిలవకుండా వచ్చిన దేవుడు ఆయన, మనల్ని చూసిన దేవుడు. ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడున్నామో, ఎందుకున్నామో
ఎలా ఉన్నామో మన పుట్టు పూర్వోత్తరం ఎంతో తెలిసిన దేవుడు మనకు కూడా మన జీవితం ఏంటో, మన యొక్క మనసు ఏంటో, మన ఆలోచన ఏంటో తెలుసుకున్నాం. మనకు తెలుసు ఎలాంటి వాళ్ళమో, ఎలాంటి వాళ్ళ కోసం ఎలా వచ్చాడు. పరిశుద్ధులై ఇండు కూడా తన్ను తాను తగ్గించుకొని వచ్చిన దేవుని దగ్గర ఎలా అడగాలి మొదటగా నేర్చుకోవాలి. మాటి మాటికి అడగాలని లేఖనం సెలవిస్తుంది, హెచ్చరిస్తుంది. మరొక మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 18వ వాక్యం నుండి 19వ వాక్యం వరకు. వారు ఒక పోత దూడను చేసుకుని ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడువై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకుని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వెలుగు ఇచ్చుటకు రాతి స్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన ఉన్నాడంట. ఎవరి పట్ల? దేవుని విసిగించినప్పటికీ ఆయన కృప పోలేదు. ఆయన వారిని త్రోసివేయలా. అమాట చాలా చక్కగా రాయబడింది అక్కడ. కృప కలిగిన వాడై వారిని విసర్జింపలేదు. కృప కలిగిన దేవుడు కనుక విసర్జింపలేదంట. అయితే వాళ్ళు చేసినటువంటి విధానం ఏంటంటే, పొరపాటు చేస్తున్నప్పటికీ విసిగిస్తున్నారు అక్కడ. ఈరోజు దేవుని విసిగించమని చెప్పట్లేదు, కానీ విసుగక ఆయన అడగాలి. దేవుని కూడా మన కన్న తండ్రి అని ఆలోచన చేస్తూ, ప్రభువా నాకు ఇవ్వయ్యా, నాతో ఉండయ్యా, నాతో మాట్లాడయ్యా అని అడగాలి. విసిగించాలి. ఇశ్రాయేలు ప్రజలు విసిగించినట్టుగా మనం కూడా ప్రభువుని విసిగించాలి. ఏ విషయంలో అంటే పరిశుద్ధత, నీతి, యథార్థత, ప్రభువుకి ఇష్టకరంగా జీవించేటువంటి గుణ లక్షణాలు కలిగి జీవించే విషయంలో ఆయన విసిగించాలి. ప్రభువా ఈ మనసు నాకు ఈ ప్రభు అని. ఒకవేళ విసిగించమంటే, ప్రభువా నాకు ఈ బిల్డింగ్ కావాలి, ఆస్తి అంతస్తులు కావాలి, చక్కన సుఖవంతమైనటువంటి జీవితం కావాలి అని, వాటి కోసం కాదు విసిగించాల్సింది. బ్రతుకు మార్చుకుంటానయ్యా, నా స్థితి మార్చయ్యా అని విసిగించాలి. నువ్వు వచ్చినప్పుడు నిన్ను చూడటానికి నా అర్హత కావాలంటే నేను పరిశుద్ధుడిగా ఉండాలి, నీతి యథార్థత కలిగి ఉండాలి. కనుక నన్ను మార్చయ్యా అని అడగాలి, నాలో ఉండయ్యా అని అడగాలి. ఏమి అడగాల? ముందు మనం నేర్చుకున్నాం కదా, ఇలాగా విసిగి పుట్టించి అలాంటి గొప్ప హృదయం నాకు కావాలి ప్రభా అని అడగాలి. చూడండి ఎంత చక్కని మాటలు దేవుడు మనకు అందిస్తున్నాడంటే, మనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటో ఆయనకు తెలుసు కనుక ఏమి అడుగుతున్నారో, ఎలా అడుగుతున్నారో పరిశుద్ధాత్ముడే మనకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఏమి అడగాలి, ఎలా అడగాలి అని. మరొక చోట రాయబడింది, 1 సమూయేలు 25వ అధ్యాయం 23వ వాక్యంలో, అబీగయీలు బతిమలాడినట్టుగా బతిమలాడాలి. ఎందుకు అనగా తన భర్త మూర్ఖుడిగా మాట్లాడిన విషయమై కీడు సంభవిస్తుందన్న భయంతో దావీదు ఎద్దకు వెళ్ళి, ఆ మాట చదువుదాం ఒక మాట. అబీగయీలు దావీదును కనుగొని గార్ధాబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లా, నేను ఏంటంట పాదములు పట్టుకొని ఇట్లా అన్నాడు, ఇట్లా నిందంట, నా ఏలినవాడా ఈ దోషము నాది నీ ఎంచుము, నీ దాసులను నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసులను నేను చెప్పు మాటలను వినయ్యా. పాదములు పట్టుకుందంట, సాష్టాంగ నమస్కారం చేసి పాదములు పట్టుకుందంట. ప్రభువా నాకు నువ్వే దిక్కు. ఎలా అడగాల? సాష్టాంగ నమస్కారం చేసి పాదాలు పట్టుకొని అడగాలి. ప్రభువుకి ఆర్డర్ ఇస్తే కుదరదు. ప్రభువు మనతో ఉన్నాడని చులకన చూడకూడదు.
ప్రభు నా పరిస్థితి ఏంటో అని ఆయన తెలుసులే అని లెక్కలేని వ్యక్తిగా చూడకూడదు. అబిగయలు పాదాలు పట్టుకున్నట్టుగా పట్టుకొని అడగాలి, అయ్యా నీ దాసురాలని, నీ దాసుడను, నేను చెప్పి మాటలు కొంచెం ఆలకించయ్యా, తగ్గించుకొని అడగాలి. అబిగయలు అక్కడ తగ్గించుకొని మాట్లాడినట్టు చూస్తాం. అబిగయలు ఎంతగా అక్కడ తగ్గిందంటే సాష్టాంగ నమస్కారము ఎంత తగ్గించుకుందో చూడండి. ఈరోజు మనం అడుగుతాం, ఎలా అడుగుతాం? ప్రభువా నువ్వు తప్ప నాకు ఎవరయ్యా, ఎవరొద్దు, నాకు నువ్వే కావాలి. అడగడంలో కూడా ఎలా అడుగుతామంటే ఆర్డర్ ఇచ్చినట్టుగా, కమాండ్ చేసినట్టుగా అడుగుతాం. దేవుణ్ణి అడిగే పద్ధతి ఇది కాదు. వినయ విధేయతలతో అడగాలి, సాష్టాంగపడుతూ అడగాలి. ఎంత గొప్ప మాట చూడండి. అబిగయలు తన భర్త మాటలను బట్టి తను జాగ్రత్త పడింది. సరాసరి దావీదు వద్దకు వచ్చి సాష్టాంగపరి పాదములు పట్టుకుందంట. ఈరోజు ఎవరి పాదాలు పట్టుకుంటున్నాం మనం అంటే, మనకు తెలిసి ఎవరి పాదాలు పట్టుకుంటున్నామో, ఎవరు పాదాల దగ్గరికి వెళుతున్నామో, ఎందుకోసం వెళ్తున్నామో తెలుసు, ఎక్కడికి వెళుతున్నామో తెలుసు. ఇవన్నీ తెలుసు కనుక ఇవన్నీ వదిలి తిరిగి పశ్చాత్తాపం కలిగి ప్రభు పాదాలు పట్టుకుని అడగాలి. కనుక ఇలాగ మనం అడగాలని వాక్యము మనతో హెచ్చరిస్తూ ఉంది. మరొక మాట రాయబడింది మొదటి సమూయేలు గ్రంథంలోని 1వ అధ్యాయము 8వ వాక్యం 10వ వాక్యంలో. ఆ వాక్యం మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. హన్నా చదువుదాం మాట 8వ వాక్యంలో. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. 10వ వాక్యం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. చూడండి, హన్నాకు కలిగినటువంటి ఒకే ఒక కొరత ఏంటంటే పిల్లలు లేరు కనుక. ఆమె ఎలాగ అడుగుతుంది? ఆమె ఎలా ఉందా? ఆమె అంటే భోజనం మానేసింది, మనోదుఃఖంతో ఉంది. తదుపరి దుఃఖముతో ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది, బహుగా ఏడుస్తుందంట. ఏడుస్తూ అడగాలి, చంటి బిడ్డవలే అడగాలంట. ఈరోజు ఏడ్చుతూ అడిగేవారి కంటే ప్రభుని కోపంతో అడిగేవారే ఎక్కువయ్యారు. ఇది నిజమండి. ప్రభుని దుఃఖంతో అడిగేవాళ్ళు, ఉపవాసంతో అడిగేవారు తక్కువ మంది అయితే, కోపంతో అడిగేవారు చాలా ఎక్కువ మంది అయ్యారు. అడగడమే కాదు, ప్రశ్నించేటువంటి వ్యక్తిత్వం కూడా ఉంది ఇప్పుడు. ఆయనకి తెలియదా? ఆయన చూడలేదా? మొదటగా మనమేంటో, మన బ్రతికేంటో, మన స్థితి ఏంటో తెలుసుకొని అడగాలి. ఎలా అడగాలి కూడా నేర్చుకోవాలి. అన్న అడిగినట్టుగా అడగాలంట. బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధి ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చెను. ఎవడు ఏడుస్తున్నారండి ఇప్పుడు? ప్రభువుని ఏడిపిస్తున్నారు కానీ మనుషులు ఎవరు ఏడట్లేడు ఇప్పుడు. పోనీ ఒకవేళ ఏడుస్తున్నారంటే ఆ ఏడుపుకి ఎవరు కారణమయ్యారో తర్వాత ఈ వ్యక్తి అదే వ్యక్తిని మళ్ళీ ఏడిపిస్తారు. ఒకరినొకరు ఏడిపించుకోవడం తప్ప ఏడ్చుకొని ఫలితం పొందేటువంటి అవకాశం ప్రభు ఇచ్చినప్పుడు, ప్రభు వద్ద నుంచి ఫలితం పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రభు దగ్గర ఏడ్చరు, ప్రభువునే ఏడిపిస్తాం మనం. అలాంటి స్థితిలో ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం మన స్థితి ఏంటో. మరో మాట అక్కడ రాయబడింది, నీవెందుకు ఏడ్చున్నావు అని తన భర్త అడుగుతున్నాడు.
ఈరోజు మన సంస్థలో ఏడుస్తున్నాము, నిజమే. ఎవరి దగ్గర ఏడుస్తున్నావు? ఎక్కడ ఏడుస్తున్నావు? ఒంటరిగా ఏడుస్తున్నాం, మంచిదే. ఆ ఒంటరి జీవితంలో ఎవరున్నారు? ఎవరిని అడుగుతున్నావు? ఎలా అడుగుతున్నావు? జ్ఞాపకం చేసుకో ఒకసారి. నువ్వెందుకు ఏడ్చుతున్నావు? పిల్లలేరు కనుక ఏడుస్తుంది. ఈరోజు మనమైతే అన్నీ ఉన్నా సరే సమాధానం లేదు కనుక ఏడుస్తున్నాం, సంతోషం లేదు కనుక ఏడుస్తున్నాం, రోగాలు ఉన్నాయి కనుక ఏడుస్తున్నాం. ఇవన్నీ పోవాలంటే ప్రభు మనతో ఉండాలి. మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితి వృద్ధిపరచుకుంటే ఇవేం పెద్ద విశేషమేం కాదు. ఆయనకు అన్నీ సాధ్యమే. ఆయన నోటితో సృష్టిని నిర్మించిన నిర్మాణకుడు ఆయన. నోటితో చేయగలిగినటువంటి దేవుడు మనకుండగా మనకు వచ్చిన రోగాలకి సమస్యలకి పెద్ద సమస్య ఏం కాదు. ఆయన మనం అడిగే విధానంలో ఉంది. ప్రభుకి మహిమ కలుగును గాక. మరొక మాట చూద్దాం. ఎజ్రా కూడా మనకు కొన్ని విషయాలు చూస్తాం. ఆయన ఎలా అడుగుతున్నాడు, ఏ విధంగా అడుగుతున్నాడో మనం చూద్దాం. 10వ అధ్యాయము 1వ వాక్యంలో ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు. చూడండి, ఎజ్రా గారు కూడా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు అని రాయబడింది ఇక్కడ. ఎంత చక్కని మాటలు! ఎలా అడుగుతున్నారు వీళ్ళు? బైబిల్లో లిఖించబడ్డారు అంటే ప్రభు దృష్టిలో ఉన్నవారే. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మనకు తెలియపరచబడుతున్నాయంటే నిజంగా మనకి ఏమీ తెలియదనే అని అడుగుతున్నాడు. ఏడ్చు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను అని రాయబడింది. పాపం ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. మన పాపాలు కానీ, మన ఇంట్లో పాపాలు కానీ, మన పితరుల పాపాలు సరే మనం ఒప్పుకోవాలి. అయ్యే ఒప్పుకోకుండా ప్రభువా ఈ దీనురాలని, ఈ దీనుడను, ఎందుకు పనికిరాని వాను అనేటువంటి మాటలు చెప్పక అసలు విషయానికి వచ్చి ఒప్పుకొని ప్రార్థిస్తే చాలు కన్నీటితో. అని చేసింది అదే పని అక్కడ ఎజ్రా గారు. చూడండి, ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు అని రాయబడింది. మందిరంలోకి వచ్చి ఆడమంటే ఆడవరు, ఎవరి దగ్గరకో వెళ్ళి ఆడుస్తూ ఉంటారు. సమస్యలు ఉంటాయిగా. ప్రభు దగ్గరికి వచ్చి ఏడిస్తే పోతాయి. అట్లా రాంగా మళ్ళీ ఎవరి దగ్గరకో వెళ్ళి ఆడుస్తాం, ఎవరు మేలు చేస్తారో వాళ్ళ దగ్గరికి వచ్చి ఆడుతాం, ఎవరు ప్రవచనాలు చెప్తారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడతాము, ఎవరు తైలాభిషేకం చేసిన దీవిస్తారని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళు అడుగుతాం. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడు ఏడ్చుచు అని రాయబడింది. మందిరంలోనికి వచ్చి ఏడు. హన్నా చేసిన పని కూడా అదే. ఎలా అడిగిందావా? మందిరంలోనికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి బహు దుఃఖాక్రాంతురాలి కన్నీరు కాడుస్తూ అడిగింది. ఎజ్రా గారు కూడా అదే పని చేశారు. ఇక్కడ పాపం ఒప్పుకుంటూ దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి ఏడ్చుతూ ఉన్నాడు ఆయన. అలా అడగాలి ప్రభుని. ఇష్టారాజ్యం ఇష్టానుసారంగా అడిగితే కాదు ప్రభుని. ప్రభువును మనం తయారు చేయాలా, ప్రభువును మనం ఎన్నుకోవాలా. ఎన్నిక లేని మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం చేత మనం కొనబడ్డాం. మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరొక మాట చూద్దాం. ఏబు గ్రంథంలో మాట 23వ అధ్యాయము 13వ. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకు ఇష్టమైనది ఏదో అదే చేయనని తన స్నేహితులు చెప్తున్నాడు. ఆయన ఏక మనస్సు గలవాడు.
ఇప్పుడు మనం ఏ మనసు కావాలి? మనకు కూడా ఏక మనసే కావాలి. మనకు ఎన్ని మనసులు ఉంటాయి? ప్రభు చేస్తాడా చేయడా? ప్రభు చేస్తే ఎలా ఎందుకు ఉంటుంది? ప్రభుని అడుగుదామా వద్దా? మనకు ఏక మనసు లేదు, 2 మనసులు ఉంటాయి. ఒకటి ప్రభుని అడిగే మనసు, రెండోది లోకంతో ఉండే మనసు. 2 కావాలి. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది, లోకాన్ని ప్రేమించేవాడు నాకు శత్రువు అంటండి. అలాంటి స్థితిలో ఉన్నామేమో పరిశీలించుకుందాం. అలాగే బ్రతుకుతున్నామేమో లోకం వైపు చూస్తూ ప్రభు శక్తి కావాలని, పైకి భక్తి గలవారయ్యండి శక్తిని ఆశ్రయించే వారిగా ఉండొద్దంటున్నాడు పౌలు గారు. ఇలా ఉంటే నువ్వు ఎలా అడిగినా పని జరగదు. అసలు నీ మాట ఎక్కడ వరకు అంటే ఇల్లు కూడా దాటదు. యోగు గారు అంటున్నారు ఇక్కడ. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడేవుడు? మార్పు లేనటువంటి వ్యక్తి గలిగిన వారుగా ఉండాలి. ఏక మనస్సు మనలో ఉండాలి, ఏకాత్మ మనలో ఉండాలి, ఉద్దేశం కూడా ఒకటిగా ఉండాలంట. ఇలాంటి వ్యక్తిత్వ జీవితం కావాలి. ఇలాంటి అడిగే విధానం మనకు కావాలి. ఏక మనసుతో అడిగేటువంటి మనస్సు కూడా కావాలి మనకు. ఎలా అడగాలంటే ఏక మనసుతో అడగాలి. తనకిష్టమైనది ఏదో అదే చేయను. ఆయన ఏదైనా చేయగలడు. ఈ మధ్య పాటలు పాడుతున్నారుగా చాలామంది, ఏమైనా చేయగలడని. ఆయన ఏదైనా చేయగలడు కాబట్టి ఆయన ఏదేం చేయగలడు కాబట్టి నువ్వు ఏదేదేదో అడిగితే కుదరదు. నీ స్థితి మార్చుకోవాలని, పాపాలు ఒప్పుకోవాలని, స్థితిగతులు మార్చబడాలని, పరిశుద్ధంగా జీవించాలని, నీతి యథార్థత కలిగి ప్రభువుని ఎదుర్కోవాలని, ఎత్తబడి సంఘంలో ఉండాలని అడగాలి. ఎలా అడగాలంటే ఏక మనసుతో అడగాలి, మాటి మాటికి అడగాలి, దీన మనసుతో అడగాలి, పాదాలు పట్టుకొని అడగాలి, కన్నీరు కాడుస్తూ ఉపవాసంతో అడగాలి. ఇవి మనం చేయాల్సిన పనులు చేయక ఏంటి నా బ్రతుకు ఎలా ఉంది అని ఎక్కడికో పోయి ఏడ్చుకోవడం తప్ప ఉపయోగం లేనటువంటి జీవితంలో ఉన్నాం. చివరికి ఇంకో మాట ముగించుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఈ మాట అర్థం కావచ్చు బహుశా. ముందు మాట రాయబడింది, సద్భక్తితో మనం అడగాలంట. మంచి భక్తితో, మంచి భక్తి కావాలి. అదేంటయ్యా మంచి భక్తి, చెడ్డ భక్తి కూడా ఉందంటే ఉందా? దొంగ భక్తులు ఉన్నారు, అంధభక్తులు ఉన్నారు. మీరు చూసారు లేదు? దొంగ భక్తులు ఉన్నారు, అంధభక్తులు ఉన్నారు. కొంతమంది భక్తిలో కూడా నటిస్తారు. ఇది మనకు కావాల్సింది ఎలా అడగాలంటే సద్భక్తితో అడగాలి, సద్భక్తితో అడగాలి. సద్భక్తి కావాలి. ఇలాంటి మాటలు ఎందుకు దేవుడు మనకు అందిస్తున్నాడు, నేర్పిస్తున్నాడంటే ఇంతవరకు మనకు తెలియదేమో ఎలా అడగాలని. ఒకవేళ తెలిసినా అడగటం లేదేమో అని మరొకసారి హెచ్చరిస్తున్నాడేమో ప్రభు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. కోపించచ్చు వాత్సల్యత చూపించే దేవుడు అయినాడు. పై మాటలు ఇశ్రాయేల్ ప్రజలు వారు చేసినటువంటి పని ద్వారా దేవుని విసిగించిన ఆయన వారిని శిక్షించలే, విస్తృతించలే, కృప చూపే దేవుడు అన్నాడు. అలాంటి గొప్ప దేవుని ఎలా అడగాలి కూడా నేర్చుకోకపోతే మనం ఎందుకంటే మన రక్షణ వ్యర్థమే, మన విశ్వాసం వ్యర్థమే, మన జీవితంలో చేసే భక్తి కూడా వ్యర్థమే. మన జీవితాల్లో ఎలా అడగాలో కూడా నేర్చుకోవాలి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా అడగాలయ్యా, ఎలా మాట్లాడాలయ్యా? పంపే వ్యక్తితో మాట్లాడతామే, అడిగి తెలుసుకుంటామే, అలాగ నేర్చుకుంటాము కదా.
అలాగే ప్రభువుని అడగాలంటే కూడా నేర్చుకోవాలి. ఎలా అడగాలయ్యా? నీ సంఘ కాపరిని అడుగు, నీ ఆత్మీయ తండ్రిని అడుగు, నేర్పించకపోతే ప్రభువునే అడుగు. నిన్ను ఎలా అడగాలయ్యా అని. దేవుని బిడ్డ, ఒకవేళ నీకు ఎలా అడగాలో తెలియకపోతే ప్రభు ఈరోజు మనతో చక్కగా ఎలా అడగాలో నేర్పించాడు. లేఖనాలలో ఆయన యొక్క మాటలు మనకు చూపించిన విధానం బట్టి ప్రభువుకే నిండు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇప్పటికైనా పశ్చాత్తాపడదాం, ఇప్పటికైనా మేల్కొందాం. ఆయన అడిగే విషయంలో ఏం అడుగుతున్నామో మొదటగా తెలుసుకున్నాం, ఎలా అడగాలో ఈరోజు తెలుసుకున్నాం. ఇక మీదట సమయం పోనిక్క ఇలాగా అడిగేటువంటి మనస్సును, అట్టి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చేస్తున్న ప్రభా, విన్న వర్తమానం బట్టి ప్రభా నీకు స్తుతులు చెల్లిస్తున్నా. అయ్యా, అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాట ద్వారా ప్రభా మేము ధ్యానిస్తున్నటువంటి విధానం బట్టి స్తోత్రాలు. అవునయ్యా, మొదటగా ఏమి అడగాలో నేర్పించారు, ఆ తదుపరి ఎలా అడగాలో కూడా ప్రభా మాకు నేర్పించారు. అలా అడిగేటువంటి మనస్సును, అలా అడిగేటువంటి తండ్రి అవకాశాన్ని, అలా అడిగేటువంటి జ్ఞానాన్ని ప్రభా మాకు దయచేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నా. తండ్రి, ఈ మాటలు మాకు, మా కుటుంబాలకు దీవెనకరంగా ప్రభా మా జీవితాల్లోంచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుని పొందింటున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు, సమాధానం కలుగును గాక. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ షోలం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడితే కింద నెంబర్కి మీరు కాల్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. షోలం.